Vinod Kumar, Faculty of English and Current Affairs. So, in this video, we are going to discuss some of the very important points with regard to personal interview. So, this video is useful for IBPS కైనా ఓకే ఐబీపీఎస్లో ఆర్ఆర్బీ పీఓ ఓకే ఐబీపీఎస్ పీఓ అప్కమింగ్ ఎస్బీఐ పీఓ అంటే ఇంటర్వ్యూ ఉన్న వాటికి అన్నిటికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే చూడండి, అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఓకే వాట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ అనేది మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే సో ఒకసారి చూడండి, అసలు పర్సనల్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే క్యాండిడేట్ను ఇక్కడ ఏంటనంటే క్యాండిడేట్ను ఆ దూరం నుండి టెస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటనంటే పర్సన్ దగ్గరికి పిలుచుకొని ఇక టెస్ట్ చేయడం అన్నట్టు. సో ఆ టెస్ట్లో ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ చేసి పర్సన్ యొక్క అబిలిటీ, ఓకే ది అబిలిటీ ఆఫ్ ద పర్సన్ ఇస్ టెస్టెడ్. ఓకే వాట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఒకసారి చూద్దాం. అయితే బిఫోర్ దట్ అసలు పర్సనల్ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే చూడండి, అసెస్సింగ్ ద క్యాండిడేట్ స్కిల్స్. ఓకే అక్కడ హౌ ద క్యాండిడేట్, ఓకే అంతే ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి క్యాండిడేట్ దగ్గర అనేటివి టెస్ట్ చేయడం. డిటర్మైనింగ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఫిట్ ఫర్ ద జాబ్, అంటే ఈ జాబ్కి ఈ క్యాండిడేట్ ఫిట్ అవుతాడా లేడా, లేదంటే ఆర్గనైజేషన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్తున్నారు, మీరు బ్యాంకుకి ఫిట్ అవుతారా లేదా అనేది అసెస్ చేయడం అన్నట్టు. ఓకే ఇంకొకటి ఏంటంటే అసెస్సింగ్ ద క్యాండిడేట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో మెయిన్గా ఇంకా అదర్ పాయింట్స్ ఉన్నాయి, అందులో ఇవి కొన్ని. సో వీటిని టెస్ట్ చేయడానికి ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే సో ఇంటర్వ్యూ అంటే బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. సో బ్యాంకింగ్లో మరి ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు ఒకసారి చూడండి. ఇంటర్వ్యూలో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే 3 టైప్స్ అని చెప్తున్నాను. ఓకే క్వశ్చన్స్ అడగొచ్చు. అందులో ఏంటంటే చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే, ఓకే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఆ చెప్పడాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా చెప్పొచ్చు. ఓకే అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అంటే నేమ్ కానీ, ఓకే సో ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఓకే సో ఇవి మెయిన్గా ఓకే విలేజ్, ఓకే సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, వీటి యొక్క ఇంపార్టెన్స్, ఓకే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషను క్వశ్చన్స్ రేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది, ఆ నేమ్ యొక్క ఓకే మీనింగ్ ఏంటి అని అడగవచ్చు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరిస్టు, ఓకే సో ఫార్మర్ అని చెప్పారనుకోండి, మీ ఫాదర్ ఏం చేస్తారనంటే, ఓకే మదర్ ఏం చేస్తారు. ఓకే సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫార్మర్ బ్యాక్గ్రౌండు. మరి ఇప్పుడు బ్యాంకింగ్ అనేది కంప్లీట్గా ఇది కమర్షియల్ ఆస్పెక్టు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇవి. ఓకే యాక్చువల్గా ఈ ఫ్యామిలీ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది ఆన్సర్సు, బట్ అక్కడ ఏంటనంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే సో అంటే ఏ విధంగా కూడా కాన్ఫిడెంట్గా చెప్పడం, కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఇక్కడ నుంచి మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చెప్పిన ఆన్సర్స్ తోటే అదర్ క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ ఫాదర్ అని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మర్ అని చెప్పారు. ఓకే సో ఫార్మర్ అని చెప్పగానే ఇప్పుడు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉందని మీకు అర్థమైంది వాళ్ళకి. ఓకే సో ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి క్వశ్చన్స్ రేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మెయిన్గా ఆర్ఆర్బీలో అయితే, ఓకే ఆర్ఆర్బీస్లో అయితే రీజనల్ రూరల్ బ్యాంకులలో, సో ఇక్కడ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనుకోండి, మీ ఇక్కడ ఏంటంటే ఫార్మర్ అని చెప్తామని. సో ఈ అదర్ కూడా అగ్రికల్చరు, ఓకే ఆ సీజన్స్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీజన్లో ఏ క్రాప్ వేస్తారు, ఈ క్వశ్చన్స్ కూడా వారు రేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఆన్సర్ చెప్పడం వల్ల మిగతా క్వశ్చన్స్ రేజ్ చేసే ఛాన్సు మనం వాళ్ళకి ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే ముందే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఓకే సో ఇక్కడ ఏంటండి అగ్రికల్చర్ నుంచే ఉంది, ఈ అదర్ క్వశ్చన్స్ రేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే
పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను జనరల్గా మీకు ఒక ఐడియా కోసం ఇది ఇస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ టైప్ ఏంటండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటనంటే చూడండి, క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు డిగ్రీ లేదా ఓకేనా, లేదా ఇక్కడ డిగ్రీ ఏ డిగ్రీ అయినా ఓకే, జనరల్ డిగ్రీ అయినా లేదంటే బీటెక్ అయినా ఓకే, సో ఏదైనా అగ్రికల్చర్ అయినా ఏదైనా. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ చేశారనుకోండి, ఓకే బీకామ్ చేశారు. ఇప్పుడు డెఫినెట్గా జనరల్గా 90% అడిగే క్వశ్చన్ ఏంటంటే చూడండి, మీరు బీకామ్ చేశారు కదా, బ్యాంకింగ్కి ఎందుకు వస్తున్నారు అని అడుగుతారు. బీటెక్ చేశారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ అనేది కంప్లీట్గా అపోజిట్ కదా, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు ఏం అసెస్ చేస్తున్నారో మీరు ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది అనేది అసెస్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఓకే, సో డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ 90% ఉంటాయండి. డెఫినెట్గా మీరు ప్రిపేర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు, ఓకే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చర్ చేసి బ్యాంకుకి ఎందుకు వస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతారు డెఫినెట్గా. ఓకే, అంటే మీరు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో ఓకే, సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చేశారు మీరు ఓకే, సో ఇప్పుడు వాట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ అని అడుగుతారు. ఓకే, సో ఇక్కడ ఈ బీఎస్సీ చేస్తారు, అందులో కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకనంటే మీరు 3 or 4 years ఈ డిగ్రీ చేశారు, డెఫినెట్గా ఇందులో ఎంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే, సో అక్కడ వాళ్ళకి ఆన్సర్స్ మ్యాక్సిమం తెలిసే ఉంటాయి. ఓకే, సో వాళ్ళకు తెలియకపోయినవి కూడా ఉంటాయి మీరు ఇచ్చే ఆన్సర్స్, కానీ అక్కడ ఏంటనంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీకు టెస్ట్ చేస్తారు. కాబట్టి మీరు డిగ్రీ ఎందులో అయితే చేశారో అందులో బేసిక్స్ కంపల్సరీ మీరు చదువుకొని వెళ్ళాలి. ఓకే, అది బీటెక్ అయినా కావచ్చు, ఏ డిగ్రీ అయినా కావచ్చు, అందులో కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక డెఫినెట్గా మీరు అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, బ్యాంకు సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అనే క్వశ్చన్ 90% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఎందులో అయితే డిగ్రీ చేశారో అందులో డెఫినెట్గా మీరు ఆ సబ్జెక్టులు కంపల్సరీ మళ్ళీ చదవండి. ఓకే, ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ ఏంటండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ తర్వాత క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఇక నెక్స్ట్ చూడండి, మెయిన్గా ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది అసలైన కథ. ఓకే, సో బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. చూడండి, ఇది వాస్ట్ ఏరియా, డెఫినెట్గా రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు క్యాండిడేట్ మరి బ్యాంకుకి వస్తున్నాడు కదా, ఓకే హౌ మచ్ నాలెడ్జ్ హీ హ్యాస్ గెయిన్డ్ అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు, అంటే బ్యాంకింగ్ గురించి. ఓకే, సో బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిఆర్ఆర్ ఉంది, క్యాష్ రిజర్వ్ రేషియో, దీని ఏంటండి డెఫినేషన్ అడుగుతారు, దీని యాక్రోనిమ్ ఏంటి అని అడుగుతారు, అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది అని అడుగుతారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయి, ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, దీని బ్యాక్గ్రౌండ్ అడగవచ్చు. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఓకే ఆర్ఆర్బీస్ ఉన్నాయి, వీటి గురించి బ్యాంకింగ్ పార్ట్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే బ్యాంకుకి వస్తున్నాడు కదా క్యాండిడేటు, బ్యాంకు గురించి ఎంత నాలెడ్జ్ తెలుసు, ఏటీఎం ఉంది, ఏటీఎం గురించి తెలిసింది చెప్పండి అని క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఈ బ్యాంకింగ్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇదే పార్ట్ ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా అవుతుంది అన్నట్టు, అంటే రీసెంట్గా ఏమైనా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ వచ్చాయా. ఓకే, సో రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకు ఒక డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ యొక్క టర్మ్ను 1 year పెంచింది. ఓకే, ఇది ఫైనాన్షియల్ పార్ట్, అది బ్యాంకింగ్ రిలేటెడ్ లేదా అపాయింట్మెంట్స్లో కూడా అది రావచ్చు. ఓకే, సో బ్యాంకింగ్ పార్ట్ కూడా మీరు చదవండి. కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది వాస్ట్ ఏరియా, కానీ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ ఇక్కడ ఇరాన్కి మధ్యలో ఓ టైప్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఓకే, సో ఇరాను ఇజ్రాయిల్ పైన మిజైల్ అటాక్ చేయడం, ఇజ్రాయిల్ కూడా ఈ ఇరాన్ పైన అటాక్ చేస్తుంది అనే ఇక్కడ ఏంటంటే న్యూస్ చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది, వార్ జరుగుతుంది, ఇది ఇండియా పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అని ఇలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇరాన్ అనేది ఏంటంటే ఇండియాకి ఆయిల్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ కనుక ఏదైనా ఆయిల్ వాటిపైన అటాక్ జరిగింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే ఆయిల్ వచ్చేది తగ్గుతుంది, తగ్గినప్పుడు సప్లై తగ్గినప్పుడు ఏమవుతుంది,
డెఫినెట్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. కామన్ మ్యాన్ పైన ఇంపాక్ట్ పడ్డట్టే కదా. ఇప్పుడు 100 రూపీస్ ఉన్న పెట్రోల్ నెక్స్ట్ 120 రూపీస్ అయిందనుకోండి, డెఫినెట్గా కామన్ మ్యాన్ పైన ఇంపాక్ట్ పడింది. మళ్ళీ ఇండియాకి సంబంధించిన పర్సన్స్ ఇరాన్లో చాలామంది ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటండి, ఇజ్రాయిల్కి వన్ సైడ్ ఉన్న, ఇరాన్కి వన్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మెయిన్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఇందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. సో ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి వాటికి, ఓకే, ఈ పార్ట్ అండి. నెక్స్ట్ వీడియోస్లలో కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టికల్, అంటే లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన వాటిని మీకు డిస్కస్ చేస్తాను. ఓకే. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ కంటెంట్ హెల్ప్ఫుల్, like the video, share this video with your friends who are preparing for the competitive exams and who have qualified for the interview. Okay. And also consider subscribing our channel. Okay. Thank you.